ఇసుక మాఫియా ఇక చిగురుటాకులా వణికిన జపాన్ గంటల వ్యవధిలో 50 భూకంపాలు కొత్త ఏడాది తొలి రోజే ప్రకంపనలు గరిష్ట తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.6గా నమోదు భూకంపాలతో సునామీ హెచ్చరికలు జారీ పలు చోట్ల తీరాలను తాకిన రాకసియాలలో వారం పాటు ప్రకంపనలంటూ హెచ్చరికలు ఇక నిన్న నూతన సంవత్సరం వేడుకలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారట. ఇన్ని రోజుల వాళ్ళ బాధ వాళ్ళు ధర్నాలు చేశారు. ఇందిరా పార్క్ దగ్గర చూస్తే దాదాపుగా నిర్విరామమైన ధర్నా వాళ్ళది 40 రోజులు ధర్నా చేస్తే వాళ్ళ దిక్కు అసలు తొంగి కూడా చూడనటువంటి ప్రభుత్వం నుంచి దిగొచ్చినాక యువరాజు గారికి సంబంధించినటువంటి కేటీఆర్ గారు వచ్చి వాళ్ళతో పాటు సహంపక్తి భోజనం చేస్తున్నాడు. ఇది మార్పు రావాలి అని చెప్పన్నాక ఇది మార్పు వీళ్ళ దగ్గర వచ్చింది మార్పు. వీళ్ళ మార్పు కోసమే ప్రజలు ప్రయత్నం చేశారు కూడా. ఇక ఎన్నికల ఏడాది 2024 వరుసగా లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక కాలం ఎలక్షన్ కోడ్. సో ఎలక్షన్ కోడ్ అత్యధిక కాలం ఉండే అవకాశం మొదట అన్నట్టుగానే లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత స్థానిక సంస్థలు జెడ్పీటీసీ ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇతర రకంగా ఎన్నికల కోడ్ అత్యధికంగా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఎన్నికల కోడ్తో ఉండిపోయే అవకాశం ఉన్నది. ఇక ఇది అన్ని పేపర్లో హెడ్లైన్స్గా ఇన్ డీటెయిల్గా వచ్చే ముందు ఒకసారి సంక్రాంతి లోపే ఇటు నామినేటెడ్ పదాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. వరప్రసాద్ అర్థమైంది అది. నెక్స్ట్ పటాపట్కి సంక్రాంతి పెట్టేసి సంక్రాంతి లోపే నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ ఫైనలిస్ట్ రెడీ అవుతోంది. ఎందుకంటే సంక్రాంతి లోపుగానే ఈ నామినేటెడ్ పదవులు ముగించేసి పార్లమెంట్ ఎన్నికలు అందరినీ కూడా గ్రౌండ్లో ఉంచి సన్నద్ధమై ప్రజల్ని కాంగ్రెస్ వైపు తిప్పే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పై ప్రజలను చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం ఉన్నది కాబట్టి ఇందులో ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే గతంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీ పార్టీకి 4 ఎంపీలు, 19 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీలు, సుమారుగా 85 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీ. అంటే ఈ వ్యత్యాసం చాలా క్లియర్గా ఉన్నది. సో ఈ సిచ్యువేషన్లో డెఫినెట్గా ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నామినేటెడ్ పదవులు ఇచ్చేసి వెంటనే దానికి సంబంధించి సేవలు వినియోగిస్తూ ప్రజల దాంట్లో కూడా కొంత అంటే ఇక్కడ ఎవరైతే వ్యతిరేకం చేయకుండా, అంటే ముఖ్యంగా ఆల్రెడీ ఆ పదవులు ఆశించి భంగపాటు గురైన వారు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ, లేకపోతే ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారో అందరూ కూడా ఇతర పార్టీల వైపు కానీ, పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీలో చురుకుదనం చూపించకపోవడంతో ఏమవుతుంది, ప్రజల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ముందస్తుగా పార్టీలో ప్రక్షాళనలు, పార్టీలో కొంత కుదుపులు చేసిన తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని వాళ్ళే మోటివేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఇక దీపాదాస్ ఎవరైతే కొత్త ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ నియమించబడ్డారో ఆ తర్వాత పూర్తి కమిటీ, అంటే క్షేత్రస్థాయిలో డీసీసీ ప్రెసిడెంట్లు, గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయిలో పీసీ అధ్యక్ష వరకు మొత్తం కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోబోతుంది. ఎందుకంటే 2 పదవులు ఒకటేసారి మేనేజ్ చేయడం కష్టం. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన పదవి ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా పీసీ అధ్యక్షుడు 2 కొనసాగడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ పదవికి మరొక వ్యక్తికి వరించబోతుంది. ముఖ్యంగా బీసీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ బీసీల్లో ఇప్పటికే చాలా వరకు కూడా ఎస్టిమేషన్స్ మనందరం కూడా ఊహిస్తున్నాం, అంటే జరగబోతున్న ఒక అంచనా అయితే ఉన్నది. బీసీలకే ఇవ్వబోతున్నారు. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్, ప్రస్తుతం ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది, ఏ రకంగా చేస్తుందో చూద్దాం. మరిగా అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక ఈనాడులో డీటెయిల్కి వచ్చేసరికి ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంకు ఖాతాలకే ఆధార్ ఆధారిత వ్యవస్థకు మారటానికి డిసెంబర్ 31 గడువు ముగిసింది. ఇక ఉపాధి హామీ కూలీలు ఎవరైతే అక్కడ పనిచేస్తారో అందరూ కూడా బ్యాంక్ ఖాతాలకే నేరుగా డబ్బులు జమ అవుతాయట. ఇక ఇది గత నుంచి కొనసాగుతూనే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా మరి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మరో వార్త. ఇక కొలీజియంలో పారదర్శకత ఎదగడం తప్పు, ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం, అయోధ్య తీర్పు ఏకగ్రీవమే.